రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్. ఈ బైక్‌కి ఇండియాలో ఉన్నంత క్రేజ్ మరే బైక్‌కి లేనే లేదు. ప్రతి ఒక్కరికి ఈ బైక్ కొనాలనే డ్రీమ్ ఉంటుంది. అంతగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సక్సెస్ అయింది. బట్ ఈ సక్సెస్ వెనుక కూడా ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. ఒకసారి ఈ కంపెనీ దివాలా దాకా వెళ్ళింది. కంపెనీని దాదాపు మూసేశారు కూడా. ఆ టైంలో ఎంతోమంది ఈ కంపెనీని నిలబెట్టాలని ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. అయినప్పటికీ ఒక యువ మెకానికల్ ఇంజినీర్ ఈ కంపెనీని బాగు చేయడానికి ముందుకొచ్చాడు. ఇతని లీడర్‌షిప్‌లోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ దివాలా నుండి ఒక ప్రముఖ బైక్ కంపెనీ అయింది. జస్ట్ 20 ఏళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ సంవత్సరానికి 2,500 నుండి 8,00,000 అయింది. ఏషియన్ మోటార్స్‌కి వచ్చే ప్రాఫిట్స్‌లో 70% రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండే వస్తుంది. అలా ఒకప్పుడు దివాలా అంచున ఉన్న ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ మళ్ళీ ఎలా ఎదిగింది? ఎలా ఈ బైక్ అందరి డ్రీమ్ బైక్ అయింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ యొక్క చరిత్ర ఇప్పటిది కాదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి మోటార్ సైకిల్ కంపెనీ. ఈ కంపెనీ 19వ శతాబ్దంలోనే ఏర్పడింది. ఇదొక బ్రిటిష్ కంపెనీ. 1891లో బ్రిటిష్ వ్యాపారవేత్తలు వాకర్ స్మిత్ అలాగే ఆల్బర్ట్ ఎడ్డీ టౌన్సెండ్ అండ్ కో అనే కంపెనీని కొన్నారు. ఇదొక నీడిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అప్పటికే 50 ఏళ్ల నుండి ఈ కంపెనీ నీడిల్ బిజినెస్ చేస్తుంది. అలాగే అప్పుడప్పుడే ఈ కంపెనీ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టింది. 1893లో ఈ కంపెనీ ఒక బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీ నుండి ఒక కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్‌లో ఇంగ్లాండ్‌లోని ఎన్‌ఫీల్డ్ అనే టౌన్‌లో ఉన్న రాయల్ స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీకి గన్స్ తయారు చేయడానికి పార్ట్స్ సప్లై చేస్తుంది ఈ కంపెనీ. ఈ కాంట్రాక్ట్‌కి గుర్తుగా గౌరవంగా కంపెనీ పేరును ఎన్‌ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అని మార్చారు. ఈ కంపెనీ రాయల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీకి పార్ట్స్ సప్లై చేస్తూనే సైకిల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. దీంతో ఈ కంపెనీ తయారు చేసిన ఫస్ట్ సైకిల్ పేరును కూడా ఎన్‌ఫీల్డ్ అని పెట్టారు. ఆ తర్వాత ఈ పేరును రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి మార్చారు. ఈ సైకిల్స్‌కి మేడ్ లైక్ ఎ గన్ అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. ఈ ట్యాగ్‌లైన్ చాలా మందికి నచ్చి ఎన్‌ఫీల్డ్ కంపెనీ బాగా పాపులర్ అయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సైకిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్వాలిటీగా ఉండేవి. సో, ఈ కంపెనీ సైకిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో 1898లో కంపెనీ పేరును ఎన్‌ఫీల్డ్ సైకిల్ కో లిమిటెడ్ అని పెట్టారు. బట్ కంపెనీ ఓనర్ బాబ్ వాకర్ ఇంతటితో ఆగలేదు. అలాంటిదే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ పవర్‌ఫుల్ మోటార్ సైకిల్ చేయాలని అనుకున్నాడు. దీంతో 1901లో ఎన్‌ఫీల్డ్ యొక్క మొట్టమొదటి మోటార్ సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ అయింది. ఈ మోటార్ సైకిల్ దెబ్బకి ఎన్‌ఫీల్డ్ ఒక ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ అయిపోయింది. ఆ రోజుల్లో అప్పుడప్పుడే మోటార్ సైకిల్స్ లాంచ్ అవుతున్నాయి. సో, ఈ కంపెనీ బైక్ యొక్క డిజైన్, పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చింది. అలా మొదలైన ఎన్‌ఫీల్డ్ గ్రోత్ ఆ తర్వాత సంవత్సరాలలో కూడా బాగా పెరిగింది. అలా ఉన్న ఈ కంపెనీ రెప్యుటేషన్‌ను మరింత పెంచాయి 2 ప్రపంచ యుద్ధాలు. 2 ప్రపంచ యుద్ధాలలో బ్రిటిష్ ఆర్మీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌నే వాడింది. దీంతో ఈ బైక్స్ యొక్క స్ట్రాంగ్‌నెస్, అన్ని కండిషన్స్‌ని తట్టుకునే క్వాలిటీ అందరికీ నచ్చింది. దీంతో 2 ప్రపంచ యుద్ధాలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి మంచి రెప్యుటేషన్ తెచ్చిపెట్టాయి. అలా మెల్లమెల్లగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ యొక్క షేప్‌ని ఇప్పుడున్నట్లుగా ఐకానిక్‌గా తయారు చేశారు. ఆ టైంలో ఎన్నో మోడల్ బైక్స్ రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఒకటే 1931లో రిలీజ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్. ఈ బైక్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైక్స్ అన్నీ ఫేమస్ అవ్వడానికి కారణం ఇవన్నీ థంపర్ ఇంజిన్స్ బైక్స్. ఈ సింగిల్ సిలిండర్ ఇంజిన్స్ వైబ్రేషన్స్‌ని, సౌండ్స్‌ని అలాగే ఒక ఫీల్‌ని డ్రైవింగ్ చేసేవారికి అందించేవి. సో, థంపర్ ఇంజిన్‌తో క్లాసిక్ లుక్స్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ నిజంగానే బుల్లెట్స్ లానే ఉండేవి. సో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ బాగా సక్సెస్ అయ్యాయి. బట్ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి పరిస్థితి మారిపోయింది. అప్పటికే చాలా కంపెనీస్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోయాయి. కొత్త కొత్త టెక్నాలజీస్, రేస్ బైక్స్, మైలేజ్ బైక్స్ కొత్త కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి వచ్చేసాయి. దీంతో ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఈ లేటెస్ట్ ట్రెండ్స్‌ని అడాప్ట్ చేసుకోవడంలో లేట్ అయింది. కస్టమర్ నుండి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా బాగా పెరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. సో, దీనికి ఎక్కువ మార్పులు చేయలేరు. సో, ఇదే కంపెనీకి పెద్ద ఛాలెంజ్ అయింది. ఈ గ్రోయింగ్ మార్కెట్స్‌తో పోటీ పడటానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 1955లో కొత్తగా ఏర్పడిన ఇండియాలో ఆపరేషన్స్ మొదలుపెట్టింది. 1955లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మద్రాస్ మోటార్స్ అనే కంపెనీతో పార్ట్నర్‌షిప్‌తో ఎన్‌ఫీల్డ్ ఇండియా అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ టైంలో కొత్త ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆర్మీ కోసం ఒక మంచి రిలయబుల్, స్ట్రాంగ్ బైక్ కోసం వెతుకుతోంది. ఆర్మీ వెహికల్స్ అంటే వాటికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ లాంటి లుక్స్ ఉండాలి. అలాగే స్ట్రాంగ్‌నెస్ ఉండాలి. సో, ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సీసీ మోడల్ బైక్స్‌ని సెలెక్ట్ చేసింది. ఈ బైక్‌ని స్టార్టింగ్‌లో ఇండియాలో అసెంబుల్ చేయడానికి లైసెన్స్ తీసుకున్నారు. బట్ 1962 కల్లా అన్ని పార్ట్స్ కంప్లీట్‌గా ఇండియాలోనే తయారయ్యేవి. సో, కంప్లీట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇండియాలోనే తయారయ్యేది. అలా ఈ బ్రిటిష్ కంపెనీ కంప్లీట్‌గా ఇండియన్ కంపెనీ అయిపోయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్కువగా ఇండియాలోనే పాతుకుపోయింది. అలా రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్ చేస్తూ ఉంది. కంపెనీ గ్రోత్ కూడా కాన్స్టెంట్‌గానే ఉంది. ఆ టైంలో ఇది మెయిన్‌గా ఆర్మీ అలాగే పోలీస్ వాళ్ళు వాడే బైక్‌గా పాపులర్ అయింది. సో, మెల్లగా మిడిల్ క్లాస్ కస్టమర్స్‌కి ఈ బైక్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అదే టైంలో 1990లో లిబరలైజేషన్ వల్ల చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాయి.
జపనీస్ స్టైలిష్ అఫోర్డబుల్ మైలేజ్ బైక్స్ లాంచ్ అయ్యాయి. దీంతో ఎక్కువ మిడిల్ క్లాస్ కస్టమర్స్ వీటికి ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో అప్పటి నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ పడిపోయాయి. సేల్స్ జరగక ఖర్చులు ఎక్కువై కంపెనీ లాస్‌లోకి వెళ్ళిపోవడం మొదలైంది. లాస్ వల్ల ప్రొడక్షన్ ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్ పెరిగాయి. వీటి వల్ల డిమాండ్ ఇంకా తగ్గింది. దీంతో కొన్ని చోట్ల ప్రొడక్షన్ కూడా ఆపేశారు. దీంతో 1990 కల్లా కంపెనీ పీకల్లో కష్టాల్లో మునిగిపోయింది. దీంతో ఈ కంపెనీని మూసేయడమే బెటర్ అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఇలాంటి క్లాసిక్ బైక్స్‌ని మోడర్న్ వరల్డ్‌లో ఇంక ఎవరు ఇష్టపడటం లేదు అని అందరూ అనుకున్నారు. బట్ అలా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని కాపాడటానికి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. అతనే విక్రమ్ లాల్. విక్రమ్ లాల్ స్థాపించిన ఐషర్ మోటార్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని అక్వైర్ చేసింది. అప్పటికే ఐషర్ ఇండియాలో ఒక పాపులర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్. బట్ ఐషర్ మోటార్స్ అక్వైర్ చేసిన తర్వాత ఈ కంపెనీ ఓనర్స్ ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యూచర్ ఏమాత్రం కనిపించలేదు. బట్ ఆ టైంలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని కాపాడటానికి ఒక యువ వ్యాపారవేత్త, అలాగే యువ మెకానికల్ ఇంజినీర్, అలాగే యువ బైకర్ ముందుకొచ్చాడు. అతనే ఐషర్ మోటార్స్ ఫౌండర్ విక్రమ్ లాల్ కొడుకు సిద్ధార్థ లాల్. సిద్ధార్థ లాల్‌కి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెద్ద కొత్తేమీ కాదు. సిద్ధార్థ లాల్ మిచిగన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇతనికి బైక్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా చిన్నప్పటి నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ఇష్టం. దీంతో ఇయర్ 2000లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని కాపాడటానికి సిద్ధార్థ ముందుకు వచ్చి రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి కొత్త సీఈఓ అయ్యాడు. సిద్ధార్థ సీఈఓ అయ్యేటప్పటికల్లా రాయల్ ఎన్‌ఫీల్డ్ సంవత్సరానికి జస్ట్ 2000 బైక్స్ మాత్రమే తయారు చేసి సెల్ చేసింది. ఇది కంపెనీ యొక్క కెపాసిటీ కంటే చాలా తక్కువ. సో సిద్ధార్థ ముందుగా అసలు రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం మొదలుపెట్టాడు. బైక్స్‌కి క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ప్రొడక్షన్ పెంచడానికి బాగా ఇన్వెస్ట్ చేశాడు. ఆ టైంలో వస్తున్న స్టైలిష్, స్పీడ్, స్పోర్ట్స్ బైక్స్ లాగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని మార్చకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని అదే క్లాసిక్ లుక్‌లో యూనిక్‌గా ఉంచాలని అనుకున్నాడు. ఎన్‌ఫీల్డ్‌ని కాపాడటానికి ఐషర్ మోటార్స్ యొక్క 14 లాస్ మేకింగ్ బిజినెస్‌లను క్లోజ్ చేసేశాడు. సిద్ధార్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద లాంగ్ ట్రిప్స్‌కి తనే వెళ్లి బైక్‌లోని ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నాడు. అంతేకాదు దారిలో ఎంతోమంది బైకర్స్‌తో మాట్లాడి బైక్‌లో ఉన్న ఫాల్ట్స్ తెలుసుకొని బైక్‌ని ఇంప్రూవ్ చేయడం మొదలుపెట్టాడు. బైక్‌కి కొన్ని చేంజెస్ కూడా చేశారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ టీమ్‌తో కలిసి దగ్గరుండి వర్క్ చేశాడు. మొదట రైట్ లెగ్ దగ్గర ఉండే గేర్స్‌ని లెఫ్ట్‌కి షిఫ్ట్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో అందరికీ నచ్చేది బైక్ యొక్క సౌండ్. బట్ ఇంజిన్‌ని లీక్స్ లేకుండా, ఫాల్ట్స్ లేకుండా తయారు చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీని, లేటెస్ట్ మెటల్స్‌ని వాడాలి. బట్ అలా చేస్తే ఈ ఐకానిక్ సౌండ్ పోతుంది. దీంతో చాలా కష్టపడి లేటెస్ట్ హై క్వాలిటీ మెటల్స్ వాడి కూడా 70% ఇంజిన్ సౌండ్‌ని రీటైన్ చేశారు. ఈ చేంజెస్ అన్నిట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐకానిక్ షేప్ కొంచెం కూడా మారలేదు. ఈ ఫిజికల్ చేంజెస్‌తో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని రీబ్రాండింగ్ కూడా చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని ఒక టూరిస్ట్ బైక్ లాగా కాకుండా ఒక డైలీ లైఫ్ బైక్‌గా మార్కెటింగ్ చేశారు. అంతేకాదు ఈ బైక్‌ని ఒక బైక్ లాగా కాకుండా ఒక ఎమోషన్‌లా కూడా మార్కెటింగ్ చేశారు. బైక్ యొక్క కాస్ట్ మరీ ఎక్కువ అవ్వకుండా కాస్ట్ ఎఫిషియన్సీ మెథడ్స్ కూడా పాటించారు. అంతేకాదు రకరకాల మోడల్ బైక్స్ లాంచ్ చేశారు. 5 ఏళ్ల పాటు సిద్ధార్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కోసం పగలు రాత్రులు కష్టపడి పనిచేశాడు. దీంతో 5 ఏళ్ల తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ సంవత్సరానికి 25,000కు పెరిగాయి. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెరిగింది. 2005లో సిద్ధార్థ గతంలో టీవీఎస్, బజాజ్‌లో వర్క్ చేసిన రవిచంద్రన్‌ని కంపెనీలోకి తీసుకొచ్చాడు. రవిచంద్రన్ తన ఎక్స్‌పీరియన్స్‌తో బైక్ ఇంజిన్స్‌లో, మెకానిజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేశాడు. దీంతో తన ఎక్స్‌పీరియన్స్‌తో 2008 కల్లా బైక్స్‌కి వారంటీ క్లెయిమ్స్ చాలా వరకు తగ్గిపోయాయి. అంటే ఈ బైక్స్ చాలా ఎఫిషియెంట్‌గా తయారయ్యాయి. టెక్నాలజీ పరంగా, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో, క్లాసిక్ లుక్స్‌లో ఎక్కడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తక్కువ కాలేదు. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ సక్సెస్ వల్ల ఐషర్ మోటార్స్ షేర్స్ కూడా విపరీతంగా పెరిగాయి. 2010 కల్లా రాయల్ ఎన్‌ఫీల్డ్ సంవత్సరానికి 50,000 బైక్ సేల్స్‌కి రీచ్ అయింది. బట్ ఈ నంబర్ ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ నెలకు చేసే సేల్స్ కంటే చాలా తక్కువ. నెలకి యావరేజ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ 70,000 బైక్స్ సేల్ చేస్తుంది. 2024లో ఈ కంపెనీ దాదాపు 8,00,000 యూనిట్స్ సేల్ చేసింది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ దివాలా నుండి ఒక ప్రముఖ బైక్ కంపెనీ అవ్వడానికి కారణం సిద్ధార్థ లీడర్‌షిప్. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.